టిఆర్ఎస్ పాలన కావచ్చు, 10 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి టిఆర్ఎస్ పాలన, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన 5 సంవత్సరాలు మాత్రం అకుంఠిత దీక్షతో వాళ్ళు ఏమైతే నిధులు నియామకాలు మన ఆత్మగౌరవం నిలబడాలని కోరుకున్నారో ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల పాలన మాత్రం అద్భుతంగా చేశారు. అదేవిధంగా తదుపరి 5 సంవత్సరాల పాలన చేయలేదని నేను అంటలేదు. కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యేలకి వాళ్ళకి అపాయింట్మెంట్ సరిగా ఇవ్వకపోవడం వలన వాళ్ళు చాలా అసంతృప్తితో ఉండి, అలాగే ప్రజల్ని నేరుగా కలవకపోవడం వలన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి అహంకారం పెరిగిపోయింది. పని అయితే బాగానే చేస్తుంది, కానీ చాలా అహంకారపూరితంగా ఎవరికి కూడా ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారు. పట్టం కట్టిన ధర్మిలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలు ప్రకటించింది. ప్రకటించిన గ్యారంటీలు ఎంతవరకు అమలు చేస్తున్నారు? అందులో ఫ్రీ బస్సు స్త్రీలకు ఫ్రీ బస్సు మాత్రం అమలు అవుతుంది. రెండోది 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ ఇచ్చామన్నారు. కొంతమంది అందరికీ ఇవ్వలేదు, కొంతమందికి అందే అని చెప్పి కొంతమంది బాధపడుతున్నారు. అలాగే 300 వరకు కరెంటు బిల్లు, మీటరు 300 కాల్చిన లోపు కాల్చిన వాళ్ళకి ఎవరికి కూడా కరెంటు బిల్లు లేదని చెప్పారు. అది కొంతమందికి అమలు అవుతుంది, కొంతమందికి అమలు అవ్వలేదు. మొన్న ఈ మధ్య ప్రవేశపెట్టినటువంటి పథకాలు రైతు భరోసా కానీ, రైతు కూలీ భరోసా కింద 12,000 రూపాయలు సంవత్సరానికి ఒకసారి రైతు కూలీకి ఇస్తామన్నారు. అది ఎంతవరకు అంతుందో పూర్తిగా ఇంకా లేదనుకుంటాను. అదే రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పారు. అది కూడా పూర్తిగా అమలు అవ్వట్లేదు. అలాగే మొన్న సన్నబియ్యం అన్నారు. సన్నబియ్యం అని చెప్పి వాళ్ళంతా కూడా భోజనం చేశారు. సన్నబియ్యం ఇంటికి వెళ్ళి సన్నబియ్యం ఇచ్చి అందించి భోజనం చేశారు. కానీ ఇక్కడ హైదరాబాద్లో అంత సన్నబియ్యం రాలేదు. మరి విడతల వారీగా ఇస్తారో ఏమిటో తెలియదు. ఇప్పుడు అంతా కూడా పథకాలు అందుతున్నట్టుగా కనిపిస్తుంది, అందనట్టుగా కనిపిస్తుంది. ఈ పరిపాలన ఎలా ఉందని చెప్పాలంటే ఒక కొలమానం చేయలేము. అన్ని పూర్తిగా పథకాలన్నీ అందిన తర్వాత ఈ ప్రభుత్వం బాగా చేసిందని చెప్పగలుగుతాం తప్ప దీన్ని మాత్రం బాగా చేసిందని మాత్రం ఇప్పుడు అయితే చెప్పలేము. ఓకే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? గత సంవత్సరం నా నుంచి చూస్తున్నారు కదా మీరు, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది చెప్పండి. బాగానే ఉందనిపిస్తుంది, ఒక్కోసారి మాటలు గారడి అనిపిస్తుంది. ఏ రకంగా చెప్పాలో అర్థం కాల. మాలాంటి వాళ్ళు మధ్యవర్తులకు ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళం మేము, కాబట్టి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నిజంగా పరిపాలన బాగుంది అని వాళ్ళు చెప్పే మాటలు బట్టి బాగుందేమో అనిపిస్తుంది. తీరా కట్ చేసి రంగంలోకి వెళ్ళి మన వాస్తవానికి వెళితే జరగట్లేదని చెప్తున్నారు అందరూ కూడా. మరి జరగట్లేదంటే పరిపాలన బాగలేదన్నట్టే కదా. కాబట్టి పూర్తిగా పథకాలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలి. వీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినప్పుడే మధ్యతరగతి కుటుంబీకులు హాయిగా బతుకుతారు, ఆనందంగా ఉంటారు. కుటుంబాల్లో ఆనందాన్ని వెల్లివిరిసేలా ఉంటుంది. పథకాలు అమలు చేయనంత కాలం ఇలాగే ఉంటుంది. ఒకరినొకరు దూషించుకుంటూ అభివృద్ధి మాత్రం అలా కుంటుపడిపోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే గుర్తెరిగి ఆ 6 పథకాలు 6 గ్యారెంటీలు కూడా అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.